వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాప్తాడు పోలీసులు పద్ధతి మార్చుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాను ఏం చేసినా పరిటాల సునీత పోలీసులు కలిసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లేనిపోనివి చెప్పి నన్ను నడి రోడ్డుపై ఆపుతున్నారని అన్నారు. గతంలో తాము సునీతను ఎప్పుడైనా ఇలాగే ఆపామా అని ప్రశ్నించారు. ఉన్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేరు? మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేరు? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఉన్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేరు? మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తనకు 95,000 ఓట్లు వచ్చాయని అందుకే తాను జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసుల నుంచే శాంతి భద్రతల సమస్య వస్తోందని ఆరోపించారు తోపుదుర్తి. అంతేకాదు పోలీసుల దగ్గరే కాదు తమ దగ్గర కూడా తుపాకులున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేరు? మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, ఎందుకు కంట్రోల్ చేయలేరు? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఉన్నారు మా దగ్గర నిన్న పోలేపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న టైంలో ధర్మవరం డీఎస్పీ సిఐ ఆధ్వర్యంలో పోలీసులు తోపుదుర్తిని అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా వెళ్లడానికి వీలు కాదని పోలీసులు స్పష్టం చేయగా వారితో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తమ దగ్గర తుపాకులు ఉన్నాయన్న తోపుదుర్తి కామెంట్స్తో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. మీరే ఉన్నారు ఎస్ఐ గారు 10 నిమిషాలు తీసుకొని వచ్చేస్తాను అంతే కదా. ఎందుకు కంట్రోల్ చేయలేరు? లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు జరగదు మాకు బాగా చెప్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులపై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. రాప్తాడు పోలీసుల పద్ధతి మార్చుకోవాలని చెప్పారాయన. ఈ ఘటనలో లేనిపోనివి చెప్పి నన్ను నడి రోడ్డుపై ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనకు 95,000 ఓట్లు వచ్చాయని అందుకే తాను జనాల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసుల నుంచే శాంతి భద్రతల సమస్య వస్తోందని ఆరోపించారు. అయితే పోలేపల్లిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి పాల్గొన్నారు ఆయన. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, తోపుదుర్తి చెప్తూ ఉన్నారు తుపాకులు మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పి. సో పోలీసులు ఏం రెస్పాండ్ అవ్వబోతున్నారు? ఎలా ఉంటుంది రియాక్షన్? రైట్ సౌమ్య, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల ముగిసి ఇంకా ఏడాది కాక మునిపే రాజకీయం హీటెక్కిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం, రాప్తాడు లాంటి ప్రాంతాలు అయితే ఈ రాజకీయం మరింత హీట్ ఎక్కుతుంది. ముఖ్యంగా పోలీసులు వర్సెస్ రాజకీయ నాయకులుగా కూడా వ్యవహారం మారింది. నిన్న ఏదైతే మా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక ఊరికిలోని ఒక టెంపుల్ కు వెళ్తూ ముఖ్యంగా ఏదైతే అక్కడ పెద్ద ఎత్తున వార్షికోత్సవం జరుగుతుంది. దాదాపు ఆ వార్షికోత్సవంలో ఆ గ్రామంలో కనీసం 10,000 మంది కూడా జనాలు హాజరయ్యారు తెలుస్తుంది. అయితే ముందస్తు సమాచారం లేకుండా భారీ ఎత్తున భారీ కాన్వాయ్లతో మంది మారపడంతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆ టెంపుల్ కు వెళ్తుండగా కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆ గ్రామంలో శాంతిభద్రత సమస్య వస్తుందన్న కారణంతోనే పోలీసులు అడ్డుకున్నప్పటికీ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముందస్తు సమాచారం ఏమాత్రం లేకుండా కూడా అప్పటికప్పుడు ప్రకాష్ రెడ్డి బయలుదేరి వెళ్లడంతో పోలీసులు నడి రోడ్డు పైన ఆపాల్సి వచ్చింది కూడా పోలీసులతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ వివరణ పట్ల ప్రకాష్ రెడ్డి సంతృప్తిగా లేరు. నడి రోడ్డుపై ఆపుతున్నారు. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ ఆపుతున్నారు. సునీత చెప్పడం వల్లే పోలీసులు ఇలా తయారు చేస్తున్నారంటూ కూడా పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు కూడా ప్రకాష్ రెడ్డి చేశాడు. అయితే పోలీసులు అంటూ కూడా కొన్ని పోలీసులు అభ్యర్థన తెలుపుతూ అయితే
రాజకీయాలు మాకు ఇన్వాల్వ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది సభ్యత కాదు అంటూ కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికారికంగా పోలీసులు ఇవాళ స్పందిస్తారనేది కూడా మనం తెలియాల్సి ఉంది సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.